హాయ్ అండి, నా పేరు హరిప్రియ, హరి గార్డెన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే కాకరకాయ పౌడర్ చేసుకుందామని. మా చెట్లకు కాకరకాయ వెళ్ళినాయి కొన్ని. అయితే ఇట్లా వేపుకోవాలి, కొంచెం నూనె వేసి చిన్న ముక్కలు పోసుకొని వేపుకోవాలి. వేగినాయండి, ఇప్పుడు చూడండి. ఇట్లా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వాటికి కావాల్సిన పదార్థాలు: మిర్చి పౌడరు, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మినపప్పు, ఒక చిన్న టేబుల్ స్పూన్, టీ స్పూన్ అంత, నువ్వులు, ఒక 2 చెంచాలు, పసుపు మనకు తగినంత, ఒక 2 చెంచాలు పచ్చిశనగపప్పు, ఒక 2 చెంచా సగం పెసరపప్పు, ఎల్లిపాయలు. ఇంతేనండి వాటికి కావాల్సింది. నూనె ఒక స్పూన్ అంతా వేసి ఇప్పుడు ఇవి వేపుకున్నాం మనం. ఇవన్నీ నేను వేపు పెట్టుకున్నానండి, త్వరగా మంచిగా అన్నీ వేపు పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఇది చల్లగా అయిన తర్వాత పౌడర్ తీసుకుందాం. కమ్మని కాకరకాయ పౌడర్ అవుతుంది. మళ్ళీ మందు లేకుండా మన ఇంట్లో కోసిన చెట్లే కదా, అందుకని ఒక 1/2 కిలో అవుతాయి ముక్కలు. ఇవన్నీ వాటికి కావాల్సినంత. దీన్ని కరెక్ట్గా చూసి, మొత్తం చూసి మీరు కూడా ఇట్లా చేసుకోండి. మనము అన్నీ వేపుకొని పౌడర్ చేసుకున్న కమ్మని కాకరకాయ పౌడరు చూడండి ఎంత బాగుందో. కొంచెం తిని చూద్దాం. దోశలకు, ఇడ్లీకి, అన్నానికి, దేనికైనా వాడుకోవచ్చండి. చపాతీ కూడా మంచిగా ఇందులో ఒక స్పూన్ అంత పౌడర్కు కొంచెము నెయ్యన్న నూనెన్న యాడ్ చేసి చపాతీకి రాసి పిల్లలకు మంచిగా రోల్ ఇట్లా రౌండ్గా చుట్టిస్తే భలే కమ్మగా తింటారండి పిల్లలు. బా, ఏమున్నదండి, బ్రహ్మాండంగా, ఏది కూడా తక్కువ లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనం ఒక గాజు బాటిల్లో పోసుకోవాలి. ఇప్పుడు మనం ఏదన్నా మంచి గాజు బాటిల్లో పోసుకుంటేనే బాగుంటుంది. కమ్మని మరీ మెత్తగా పట్టుకోలేదు నేను, కొంచెం బరక పట్టిన. చూడండి కాకరకాయ ఎట్లా పౌడర్ అయిందంటే కొంచెం మంచిగా, కొంచెం గలగల అయ్యేటట్టు వేపుకోవాలి. మరీ ఇట్లా రోస్ట్ చేయకుండా, బాగా మాడే వరకు చేయకుండా ఏం లేదు, కొంచెం ఎరుపు రంగు రావాలి, బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ పప్పు దినుసులు ఎందుకు వేయడం అంటే ఆ మాత్రం తడితనాన్ని పొడగొడుతుంది, అంతే అండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రము బాగాలేకుంటే నాకు ఏం చేసినామని చెప్పండి, బాగుంటే సూపర్ అని నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. బాయ్.